డెన్మార్క్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఈరోజు నేను రాస్కిల్డే అనే ఒక నగరానికి వెళ్ళబోతున్నా. రాస్కిల్డే చాలా పాత సిటీ, ఇది ఓల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్. రెస్టారెంట్ శాంతి అని కనిపిస్తుంది. ఇండియన్ రెస్టారెంట్ అని పేరు పెట్టుకొని దరిద్రుడు ఆఫ్ఘనిస్తాన్ వాడు ఎంత దారుణంగా అసలు బిహేవ్ చేశాడంటే, ఇప్పుడు చూస్తుంది రాస్కిల్డే టౌన్ హాల్. వింటున్నారుగా, వెనకాల గంటలు మోగిస్తున్నారు. నా వెనకాల కనిపించేదే రాస్కిల్డే కెథెడ్రల్. ఇది 800 సంవత్సరాల క్రితం కట్టిన కెథెడ్రల్. ఇదే రాస్కిల్డే మ్యూజియం. హిస్టరీ ఆఫ్ ద టౌన్ అనేది తెలుస్తుందంట. సో ఇది యాక్చువల్గా అక్కడ మనకి ఫైర్ ఇంజిన్ ఎందుకు పెట్టారంటే, ఇట్ వాజ్ ఓల్డ్ ఫైర్ ఇంజిన్ యొక్క ఫైర్ స్టేషన్ అంట ఇంతకుముందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు డెన్మార్క్. సో డెన్మార్క్లో ఉన్నాను నేను ఇప్పుడు. సో మన ఎయిర్బిఎన్బిలోంచి ఇప్పుడే బయటకు వచ్చాను అండ్ ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ ద ట్రైన్ స్టేషన్. సో ట్రైన్ స్టేషన్ వైపు వెళ్ళి ఈరోజు నేను రాస్కిల్డే అనే ఒక నగరానికి వెళ్ళబోతున్నా. సో రాస్కిల్డే అనేది ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ డెన్మార్క్. సో డెన్మార్క్లో ఇప్పుడు ప్రస్తుతానికి క్యాపిటల్ అయిన కోపెన్హాగన్ అనేది 1443లో కట్టడం జరిగింది. కానీ అంతకంటే ముందు ఇదే రాస్కిల్డే వాజ్ ద క్యాపిటల్. సో 11th century నుంచి 1443 వరకు దాదాపు 400 సంవత్సరాల పాటు ఇది అక్కడ క్యాపిటల్గా ఉండేది. అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాటజిక్ పాయింట్స్ ఆఫ్ స్కాండినేవియన్ కంట్రీస్ అనమాట. సో స్కాండినేవియన్ కంట్రీస్ 4 తెలుసు కదా: ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ అండ్ నార్వే. ఈ 4 కంట్రీస్లో మనకి దిస్ వాస్ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్, స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకంటే ఇక్కడ వైకింగ్ షిప్స్ అవన్నీ కూడా వచ్చేవన్నమాట. సో ఆ పర్టికులర్ స్పాట్లో రాస్కిల్డే అనే ఒక నగరాన్ని కట్టడం జరిగింది. అక్కడ దాదాపు 400 సంవత్సరాలు దాన్ని క్యాపిటల్గా మెయింటైన్ చేశారు. ఆ తర్వాత కోపెన్హాగన్ అనే దాన్ని కట్టేసి ఇప్పుడు అది మూవ్ చేశారనమాట. సో మనం ఇటువైపు నడుచుకుంటూ వెళ్ళి వి విల్ హెడ్ టువర్డ్స్ ద రైల్వే స్టేషన్. ఆ తర్వాత మనం అక్కడ ఎలా ఉందనేది చూసుకుందాం. హెదీ హ్యూజ్నే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి ట్రైన్ ఎక్కేసా. మనల్ని ఎవరు ఇక్కడ టికెట్ అడిగే వాళ్ళు కానీ టికెట్ కౌంటర్ కానీ ఏమీ లేదు. జస్ట్ ఒక కియాస్క్ ఉంటే ఆ కియాస్క్లోకి వెళ్ళి ఇలా ఒక టికెట్ కొనుక్కున్నాను అనమాట నేనే. మనకి రాస్కిల్డేకి వెళ్ళడానికి స్పెసిఫిక్గా నాకు అక్కడ టైప్ చేస్తుంటే రావట్లేదు. ట్రైన్ కూడా వచ్చేసిందని, ఎందుకని మంచిదని చెప్పేసి ఒక 24 hours 180 kronas అనమాట. 180 kronas అంటే దాదాపు 2000 rupees. సో పర్లేదు, మనకి 24 hours కంప్లీట్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సిటీ పాస్ అనమాట ఇది. సో ఇది తీసుకున్నా. సో ఇప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. ఫ్లైట్లో కూర్చున్నంత బాగుంది. సో ట్రైన్ ప్రయాణం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఒక ట్రైన్ స్టేషన్ వచ్చింది. సో ఆగిందనమాట ట్రైన్. నెక్స్ట్ స్టేషన్ వచ్చి మోడ్ హల్బాక్ అంట. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఏం లేదు. సో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఏం లేదు. కాకపోతే మనకి వాళ్ళ భాష అయినా సరే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. రాస్కిల్డే స్టేషన్ దగ్గరకు వచ్చేసా. సో ఇప్పుడే స్టేషన్లో దిగేశాను. ఇక్కడ ఏవి ఇంగ్లీష్లో అయితే రాసలేవు. వెతుక్కుంటున్నా. నేను కరెక్టే దిగానా లేదో కూడా తెలియట్లేదు. ఆల్ఫాబెట్స్ ఒక్కటి ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతుంది తప్పించి అదర్వైజ్ టార్చరే ఉంది ఇక్కడ. మనం కరెక్టే దిగాము. ఎందుకంటే రాస్కిల్డే మ్యూజియం 0.6 kilometers అని, బిబ్లియోటెక్ 0.3 kilometers అని, వైకింగ్స్ బీన్ 1.7 kilometers అని రాస్తుంది. వైకింగ్స్ బీన్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ కట్టిన బ్రిడ్జ్ అనమాట, వైకింగ్స్ బ్రిడ్జ్. రాస్కిల్డే ఏరియా చాలా పాత సిటీ, ఇది ఓల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్. చూడగానే మనకి అతి పురాతనమైన నగరం లాగా కనిపిస్తూనే ఉంది. ఇట్స్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, వరల్డ్ హెరిటేజ్ సిటీ కూడా. ఇక్కడ మనకి ఎవరైనా ఒక ట్యాక్సీ వాళ్ళు ఎవరైనా దొరికేటైతే గైడ్ని పట్టుకొని లోకల్ టూర్ తీసుకోవడానికి ట్రై చేద్దాం.
వెనకాల ట్యాక్సీ ర్యాంక్ కనిపిస్తుంది. వాళ్ళని ఇక్కడ లోకల్ సిటీ టూర్ ఏమైనా చూపిస్తారా అంటే అతనికి ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. సో అతని భాష మనకు రావట్లేదు. సో ఓన్లీ ట్యాక్సీ లాగా తీసుకెళ్తానంటే వెళ్ళి ఏం చేస్తాం. సో కనీసం ఇలా నడుచుకుంటూ వెళ్తేనన్నా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎవరన్నా మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ దొరికేటైతే మనకి ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను ఇంకా వద్దని చెప్పేసి నడుస్తున్నా. 0.6 కిలోమీటర్స్ ఉంది కాబట్టి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి ముందైతే మనం మ్యూజియం వైపు వెళ్ళిపోదాం. అక్కడ మోస్ట్లీ మ్యూజియం దగ్గర గైడ్స్ ఎవరైనా దొరుకుతారని అనుకుంటున్నా. దొరికేటైతే మనకి ఇక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అది పాస్ ఆన్ చేస్తాను. రెస్టారెంట్ శాంతి అని కనిపిస్తుంది. రెస్టారెంట్ శాంతి అంటే మన ఇండియన్ రెస్టారెంట్ అనుకుంటున్నా. వీళ్ళ దగ్గర ఇక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనము ఎక్స్ప్లోర్ చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఇండియన్ రెస్టారెంట్ అని పేరు పెట్టుకొని దరిద్రుడు ఆఫ్ఘనిస్తాన్ వాడు ఎంత దారుణంగా అసలు బిహేవ్ చేశాడంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్గెట్ ఇట్ అని చెప్పేసి అని అసలు కనీసం బేసిక్ రెస్పాన్స్ కూడా ఇవ్వట్లా. ఇక్కడ లోకల్ వాళ్ళని మంచిగా ఇస్తారు కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ అని మన పేరు పెట్టుకొని కనీసం జస్ట్ నేను బేసిక్ లోకల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా టూర్ గైడ్ దొరుకుతారా అంటే ఎంత దరిద్రంగా మాట్లాడాడంటే వేస్ట్ అబ్బా ఇలాంటి వాళ్ళు. ఇంగ్లీష్లో మాట్లాడే ఒక ఆమె కనిపించింది. ప్లస్ అంతేకాకుండా మనకి ఇక్కడ సైన్ బోర్డు కూడా కనిపిస్తుంది. రాస్కిల్ డే మ్యూజియం వెళ్ళడానికి ఇదే దారి అనమాట. సో ఇలా వెళ్ళి ముందు మ్యూజియం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆ తర్వాత టూర్ గైడ్ ఎవరైనా దొరికేటైతే ఇక్కడ లోకల్ సిటీ టూర్ చేసుకుందాం. రోడ్స్ అన్నీ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ వెళ్ళే సైన్ బోర్డ్స్ కూడా కొంచెం ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇది బెటర్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఆఫ్ డెన్మార్క్ ఇది. సో అలాగే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే చాలా హిస్టారికల్ ప్లేసెస్ లాగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగుంది. కానీ దీని ఇన్ఫర్మేషన్ మనకు తెలియట్లేదు, తెలుసుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చూస్తుంది రాస్కిల్ డే టౌన్ హాల్. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టౌన్ హాల్స్ ఆఫ్ డెన్మార్క్. సో డానిష్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్, వాళ్ళ గొప్పతనం ప్లస్ వాళ్ళ యొక్క పనితనం అనేది దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీని పక్కన కనిపించేదే ఒక ఫేమస్ cathedral అనమాట. సో దిస్ వాస్ ద ఓల్డెస్ట్ cathedral ఆఫ్ డెన్మార్క్ అండ్ ఇట్ హ్యాస్ నౌ 39 tombs ఆఫ్ ద డానిష్ monarchs. 39 మంది టోమ్స్ దీంట్లో కలిగి ఉన్నాయన్నమాట. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 1275లో కంప్లీట్ అయింది. అంటే దాదాపు 800 సంవత్సరాలు, 750 సంవత్సరాల చరిత్ర కలిగిన cathedral అది. అండ్ ఇదేమో ఓల్డెస్ట్ టౌన్ హాల్ ఆఫ్ డెన్మార్క్. వింటున్నారుగా, వెనకాల గంటలు మోగిస్తున్నారు. సో 3 గంటలకు మొదలైంది, దాదాపు 5 నిమిషాలు అవుతుంది. ఇంకా కూడా చర్చ్ బెల్స్ అనేది మోగుతూనే ఉన్నాయి. ఎందుకో తెలీదు కానీ ఏదో విశేషం ఉండే ఉంటుంది. సో అందుకే ఇంతసేపు చర్చ్ బెల్స్ అనేది మోగిస్తున్నారు. సో డానిష్ వాళ్ళు, ఈ డెన్మార్క్ వాళ్ళు, దే ఆర్ కన్సిడర్డ్ టు బి ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. దాదాపు 7 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా నెంబర్ 1 వచ్చారు. ఇప్పుడు నెంబర్ 2లో వచ్చారు. అది కూడా వెరీ స్మాల్ మార్జిన్తో. అది కూడా వీళ్ళ పక్క దేశమైన ఫిన్లాండ్తో వీళ్ళు 2nd ప్లేస్లోకి వచ్చారన్నమాట. సో ఇంత హ్యాపీ పీపుల్ అండ్ చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా ఉంచుకుంటారు. అండ్ దట్ ఈస్ ద ఓల్డెస్ట్ cathedral. ఇప్పుడే స్లోగా చర్చ్ బెల్ సౌండ్ అనేది తగ్గిపోయింది. సో స్లోలీ 5 మినిట్స్ పాటు మోగించారనమాట. నా వెనకాల కనిపించేదే రాస్కిల్ డే cathedral, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ cathedral ఆఫ్ డెన్మార్క్ అనమాట. సో దిస్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 1225. అంటే దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన cathedral అండ్ చర్చ్. సో ఈ పర్టికులర్ రాస్కిల్ డే అనేది 960లో వాళ్ళు క్యాపిటల్గా చేసుకున్నారు డెన్మార్క్కి. సో దాదాపు డెన్మార్క్ క్యాపిటల్ అయ్యాక రాస్కిల్ డేలో ఒక cathedral కట్టాలని, ఒక చర్చ్ కట్టాలని ఈ పర్టికులర్ చర్చ్ని బిల్డ్ చేయడం జరిగింది. 1225లో కంప్లీట్ అయిపోయింది. సో 800 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పర్టికులర్ చర్చ్కి 2 విధాలుగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిందనమాట. ఎందుకు అనంటే దాంట్లో ఉన్న బ్రిక్ స్ట్రక్చర్. సో ఇది
కెథెడ్రల్ అనేది 800 సంవత్సరాల క్రితం నుంచి రన్నింగ్లో ఉండడం వల్ల దానికి ఆల్రెడీ ఇట్స్ పురాతనమైనది, ప్లస్ దాన్ని అలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఆల్రెడీ యునెస్కో వాళ్ళు తీసుకోవచ్చు. ప్లస్ రెండో క్రైటీరియా ఎందుకు మీట్ అవుతుంది అని అంటే ఇలాంటి బ్రిక్ స్ట్రక్చర్తో కట్టడం అన్నమాట. సో బ్రిక్ స్ట్రక్చర్తో ఎవరు కట్టలేదు అప్పటిదాకా, అండ్ బ్రిక్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేసి దాని లైఫ్ అనేది ఉంచొచ్చు, దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా చూపించవచ్చు, దాన్ని బ్యూటిఫుల్గా అలాగే పెట్టొచ్చు అని చెప్పేసి వాళ్ళు అప్పట్లోనే ప్రూవ్ చేశారు. దిస్ ప్రూవ్స్ దేర్ ఆర్కిటెక్చరల్ అండ్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ దే స్ట్రక్చర్ కెపాసిటీ అనమాట. సో అందువల్ల ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి వచ్చింది 1985 నుంచి. దాదాపు 39 సంవత్సరాల నుంచి ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉందన్నమాట. ఈ కెథెడ్రల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్టికులర్ కెథెడ్రల్లో దాదాపు గత 600 సంవత్సరాల నుంచి 15th సెంచురీ నుంచి ఇక్కడ 39 మంది రాజులు రాణుల యొక్క సమాధులు. సో ఇప్పటికీ ఇక్కడ మనకి డెన్మార్క్లో రాచరికం ఉందని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద మొనార్కీ. సో ఇప్పటికీ, అండ్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ మొనార్కీ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలోనే ఇప్పటికీ రాచరికం ఉన్న ఓల్డెస్ట్ కంట్రీ డెన్మార్క్ అనమాట. అయితే ఇక్కడ దాదాపు 39 మంది రాజులు రాణుల యొక్క సమాధులు ఈ పర్టికులర్ చర్చ్లో వాళ్ళు సమాధి చేయడం జరిగిందనమాట. అందుకే ఇది చాలా చాలా ఫేమస్ ప్లేస్ ఇది. అండ్ ఒక్కొక్క సమాధి ఒక్కో రకమైన షేప్లో, ఒక్కో రకమైన స్ట్రక్చర్తో దాన్ని లోపల బిల్డ్ చేశారంట. మనకు వీలైతే లోపలికి వెళ్ళి అది కూడా చూడడానికి ట్రై చేద్దాము. బట్ అదర్వైజ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. చూస్తున్నారు ఈ కెథెడ్రల్ని, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది 800 సంవత్సరాల క్రితం కట్టిన కెథెడ్రల్, గాథిక్ స్టైల్, కంప్లీట్లీ బ్రిక్స్ యూస్ చేసి కట్టారు. ఫ్రంట్ సైడ్ చూస్తుంటే ఎంత అమేజింగ్ ఉందంటే అంత అమేజింగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వీళ్ళ ఆర్కిటెక్చరల్ వాల్యూ ప్లస్ అంతేకాకుండా వాళ్ళకున్న ఎబిలిటీ ప్లస్ వాళ్ళకున్న నమ్మకం, దీన్ని కట్టగలము బ్రిక్స్ని యూస్ చేసి అండ్ ఇలా ఇంత పెద్దగా బ్యూటిఫుల్గా చేయగలము అని చెప్పేసి అని వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది. ఇది అప్పటి క్యాపిటల్ సిటీ అనమాట. రాస్కెల్డే అనేది క్యాపిటల్ సిటీలో బ్యూటిఫుల్గా ఒక చర్చ్ కట్టుకోవాలని చెప్పేసి అని ఈ పర్టికులర్ కెథెడ్రల్ని కట్టడం జరిగిందనమాట. ఇట్ లుక్స్ సో అమేజింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా అసలు ఇక్కడ జనాలు అయితే ఇంతకుముందు దాకా వచ్చి కొంతమంది జనాలు వచ్చిపోయారు, కానీ ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చెప్పానుగా దీని లోపల దాదాపు 39 మంది రాజులు రాణుల యొక్క దీంట్లో సమాధులు అనేది పెట్టడం జరిగింది. ఇట్స్ అ రాయల్ ప్లేస్ అనమాట. సో 15th సెంచురీ నుంచి దాదాపు గత 600 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజుల యొక్క రాణుల యొక్క సమాధులు అనేది ఇక్కడే వీళ్ళు పొడుస్తున్నారనమాట. సో దీని లోపల పెడుతున్నారు. ప్రస్తుతానికైతే అది క్లోజ్ చేస్తుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళడానికి లేదు, కానీ బయట నుంచి అయితే చూస్తుంటే చాలా బాగుంది. నేనైతే ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఈ ప్లేస్ నచ్చిందని ఇక్కడే చాలాసేపు ఉండిపోయా. ఇంకా ఇక్కడ నుంచి మనము బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రమా. ఎందుకంటే ఆలస్యం అయితే మళ్ళీ మనం ఇంకో ప్లేస్ కూడా చూసుకోలేం కదా. చాలాసేపటి నుంచి ఇక్కడే, దాదాపు గంట సేపు నుంచి ఇక్కడే తిరుగుతూ ఉన్నా. ప్లేస్ అయితే అసలు అద్భుత, సూపర్, చాలా బాగుంది. అండ్ చాలామంది చాలా దేశాల నుంచి వాళ్ళు జనాలు వచ్చి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ మంచి మంచి ఫోటోషూట్స్ చేసుకొని బయలుదేరుతున్నారు. ఇది అంత ఇంపార్టెంట్ లొకేషన్ కాబట్టి ఇక్కడికి అంతమంది వస్తున్నారు. ఈ కెథెడ్రల్కి ఇంకో వైపు వస్తే అసలు ఒక్కొక్క ప్లేస్ ఒక్కో సెట్టింగ్ లాగా ఏదో రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్టింగ్స్ చూస్తున్నట్టే ఉంది. కానీ ఇవన్నీ ఒరిజినల్ బిల్డింగ్స్, చాలా పురాతనమైనవి, 700 సంవత్సరాల క్రితం బిల్డింగ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. బాబా 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 అల్టిమేట్ అబ్బా, నాకైతే చాలా నచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది బిషప్స్ హౌస్. ఇవన్నీ కూడా ఇక్కడ బిషప్స్ హౌస్ ఉండేదన్నమాట. దీని లోపల ప్యాలెస్ ఉండేదన్నమాట. మనకి ఇక్కడ నుంచి కూడా కెథెడ్రల్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ మనకి వీళ్ళ చర్చ్ యొక్క సింబల్ కూడా కనిపిస్తుంది, క్రాస్. ఈ ప్లేస్లో బిషప్ ఉంటాడనమాట. ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తుంటే లిటరలీ నాకైతే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్టింగ్కి వచ్చినట్టే అనిపిస్తుంది. నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఐ వాంటెడ్ టు సీ యాజ్ మెనీ కమెంట్స్ యాజ్ పాసిబుల్. మీకు ఈ పర్టికులర్ లొకేషన్ నచ్చిందా లేదా, ఎలా అనిపిస్తుంది, వీళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది. నాకైతే సూపర్ అబ్బా. ఇప్పుడు మనము రాస్కెల్డే మ్యూజియం వైపు బయలుదేరదాం. కానీ ఇక్కడ లొకేషన్ చూస్తున్నారా, నాకైతే ఒక్క నిమిషం కూడా ఆపకుండా మొత్తం కంప్లీట్ పిక్చరైజ్ చేయాలనిపిస్తుంది.
ఈ డాన్స్కే బ్యాంక్ డెన్మార్క్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ నేషనల్ బ్యాంక్స్ ఆఫ్ డెన్మార్క్. ఇక్కడ ఇదే లొకేషన్, అప్పటి నుంచి ఇక్కడిక్కడే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, కానీ బ్యూటిఫుల్గా ఉంది. ఇటువైపు చూస్తుంటున్నా అయితే నాకైతే సినిమా చూస్తున్నట్టే ఉంది. మనకి హాలీవుడ్ మూవీస్లో మంచి మంచి సెట్టింగ్స్ ఆర్ మంచి మంచి లొకేషన్స్లో తీస్తారు కదా. సో ఫస్ట్ టైం రామోజీ ఫిల్మ్ సిటీ అనిపించింది, కానీ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కాదు, హాలీవుడ్ లొకేషన్స్ చూస్తున్నట్టే ఉంది. అఫ్కోర్స్ డెన్మార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్స్ కదా, ఇక్కడ కూడా బోల్డ్ అనే షూటింగ్స్ అయ్యే ఉంటాయి. ఇదే రాస్కిల్డే మ్యూజియం. హిస్టరీ ఆఫ్ ద టౌన్ అనేది తెలుస్తుందంట. 3 ఫ్లోర్లలో, గ్రౌండ్, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో మనకి ఇక్కడ మ్యూజియం అనేది ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మనము అక్కడ చాలా టైం వేస్ట్ చేసేసి ఇక్కడ మ్యూజియం క్లోజ్ అయ్యే టైంకి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కాబట్టి చూడటానికి లేదు. మనకి ఇక్కడ జస్ట్ ఒక సోవెనిర్ స్టోర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం వీలైతే విల్ ట్రై టు బై సమ్ సోవెనిర్ అండ్ దెన్ టేక్ ఇట్ యాజ్ ఎ రిప్రజెంటేషన్ ఫ్రమ్ రాస్కిల్డే. రాస్కిల్డేలో డామ్ కిర్కే క్యాథెడ్రల్ అని రాసింది. సో ఇప్పుడు మనం చూసింది దాని యొక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం. సో ఇది యాక్చువల్గా అక్కడ మనకి ఫైర్ ఇంజిన్ ఎందుకు పెట్టారంటే ఇట్ వాజ్ ఓల్డ్ ఫైర్ ఇంజిన్ యొక్క ఫైర్ స్టేషన్ అంట ఇంతకుముందు. సో వాటి బుక్ కూడా ఉంది ఇక్కడ. ఫైర్ స్టేషన్లోనే వీళ్ళు ఇక్కడ ఈ మ్యూజియం అనేది కట్టడం జరిగింది. సో మన టైం అయిపోయినా సరే తను మనకి ఎంట్రీ ఇచ్చి చూపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిబిషన్ ఇది. సో అప్పటి వాళ్ళ రాజుల యొక్క పాతతరం వాళ్ళు వాడినవన్నీ, ప్లస్ ఇది ఫైర్ స్టేషన్ కాబట్టి ఫైర్కి సంబంధించిన అన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగిందనమాట. చూద్దాం. సో వీళ్ళ ఫైర్ ఇంజిన్, ఫైర్ స్టేషన్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక వీడియో కూడా ఇక్కడ వీళ్ళు ప్లే చేస్తున్నారు. అప్పటి ఫొటోస్, వాళ్ళ ఆపరేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఫొటోస్ రూపంలో పెట్టడం జరిగింది. వాళ్ళు వాడిన టెలిఫోన్స్, బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది. ఒక ఫైర్ ఇంజన్కి సంబంధించిన మ్యూజియం అంటే భలే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫైర్ స్టేషన్లో వీళ్ళు ఈ మ్యూజియం కట్టారు కాబట్టి దానికి సంబంధించిన హిస్టరీ కూడా 1935లో వరకు ఇది ఫైర్ స్టేషన్ ఉండేదంట. అప్పటి వరకు ఉన్న వాళ్ళు వాడిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఈ మ్యూజియంలో పెట్టడం జరిగిందనమాట. ఈ ఫైర్ స్టేషన్లో వాళ్ళు యూస్ చేస్తున్న యూనిఫామ్స్, డ్రెస్సెస్ అవన్నీ కూడా వీళ్ళు పెట్టారు. సూపర్ కదా. ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉందంట. సో ఫైర్ ఇన్ ద టౌన్ అని చెప్పేసి అని అప్పుడు జెన్యూన్గా ఫైర్ అయినప్పుడు తీసిన వీడియో అన్నమాట. వాళ్ళు దాన్ని ఎలా టౌన్ మొత్తంలో ఫైర్ అంటుకుంటే దాన్ని ఎలా వీళ్ళు కాపాడారు, ఎలా రెస్టోర్ చేశారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ వీడియో ఉందని చెప్పేసి అని దాన్ని మొత్తం వీడియో షూట్ చేసుకోమని చెప్పింది. బ్యూటిఫుల్ కదా. ఒక ఆఫ్ఘనిస్తానోడేమో కనీసం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా వాడు ప్రాపర్గా రెస్పాన్సిబుల్ లేదు. ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రం టైం అయిపోయినా, క్లోజ్ అయిపోయినా కూడా నేను ఇండియా నుంచి వచ్చానని తెలిసి అంత దూరం నుంచి వచ్చారు, మీకు ఫ్రీగా ఎంట్రీ ఇస్తాను, చూసుకోండి, వీడియో తీసుకోండి అని చెప్పేసి అని ఎంత సపోర్టివ్గానే ఉంది. సో ఫైర్ స్టేషన్ ఇక్కడ ఉండేది. అప్పుడు ఈ పర్టికులర్ మనం ఇంతకుముందు దాకా చూసిన కేథడ్రల్ దగ్గర ఫైర్ అనేది అంటుకుంటే వీళ్ళు ఎలా ఆ పర్టికులర్ ఫైర్ని వీళ్ళు దీన్ని కంప్లీట్గా చల్లబరిచారు అండ్ ఎలా యూస్ చేశారు అనేది ఇక్కడ ఒక మనకి మూవీ రూపంలో వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. చాలా పాత తరం యొక్క స్పైన్, బోన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా మనకి యాక్సెస్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో మ్యూజియంస్ చూసాను కానీ ఇది చాలా డిఫరెంట్గా మ్యూజియం ఉంది. ఇక్కడ మనకి స్కల్స్ ఇవన్నీ కూడా పెట్టారు. వైకింగ్స్ వాళ్ళే అన్నమాట. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళ మనుషుల యొక్క స్కెలిటన్స్, బాడీ పార్ట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు. సెరామిక్ వెజల్స్ ఆఫ్ డెత్ అని రాసింది. సో సెరామిక్ వెజల్స్
ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ చూస్తుంటే భయంకరంగా ఉంది. ఏదో హారర్ మూవీ చూస్తున్నట్టుంది. అసలే ఈ ఏరియా మొత్తంలో మనం ఒక్కరమే ఉన్నాం. అక్కడ వీడియోలో సౌండ్ ప్లే అవుతుంది. ఏదో హారర్ మూవీ చూస్తున్నట్టు ప్లే అవుతుంది. చాలా వరకు ఫస్ట్ ట్రేసెస్ ఆఫ్ క్రిస్టియానిటీ. మనకి కింద ఇంగ్లీష్లో ఉంది కాబట్టి పర్వాలేదు. కింగ్ హెరాల్డ్ ఎవరైతే ఇక్కడికి ఈ పర్టికులర్ రోస్ కిల్డేకి మూవ్ చేయడానికి కింగ్ ఎవరైతే ఉన్నారో తనే వీళ్ళకి పాత తరం మతం నుంచి క్రిస్టియానిటీలోకి మార్చడం జరిగిందనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మనకు దొరికింది అవకాశంగా మొత్తం అంతా కంప్లీట్ పిక్చరైజ్ చేస్తున్నా. నేను చూస్తున్నా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. లిటరలీ ఎవ్వరు లేరు ఇప్పుడు మనకి. అడ్డు లేదు, అదుపు లేదు. మనం ఈ మ్యూజియం నుంచి బయటకు వచ్చాం కదా. సో ఈ మ్యూజియం అనేది యాక్చువల్గా దాదాపు ఇది 300 సంవత్సరాల క్రితం బిల్డింగ్. ఫస్ట్ ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. షుగర్ ఫ్యాక్టరీ నుంచి వీళ్ళు దీన్ని ఒక ఫైర్ స్టేషన్ కింద కన్వర్ట్ చేశారు. దాదాపు 100 నుంచి 150 సంవత్సరాల దాకా ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉండేది. 1968లో మనం ఇంతకుముందు చూసిన ఒక ఫైర్ ఇంజిన్ ఉంది కదా పెద్దది, అది పెద్దది రావడంతో ఇక్కడ పట్టలేదన్నమాట. ఇక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గరికి మూవ్ అయిపోయారు. అలా మూవ్ అయిపోవడం వల్ల ఈ స్పేస్ మిగిలిపోవడంతో దీన్ని ఇక్కడ వీళ్ళ హిస్టరీ అనేది పొందుపరచడం కోసం ఇక్కడ మ్యూజియం కింద కన్వర్ట్ చేశారనమాట. సో ఒక షుగర్ ఫ్యాక్టరీ, ఫైర్ స్టేషన్ హ్యాస్ టర్న్ ఇన్ టు అ మ్యూజియం. అండ్ ఈ మ్యూజియంలో నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే కింగ్ హెరాల్డ్. So he's the one who's responsible for making the dance into Christians, and also he's the one who's responsible to make this particular city as the capital of Denmark. చూసారుగా రాస్కిల్డే, బాగుంది కదా, చాలా బాగుంది. ఇది ఓల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ మ్యూజికల్ ఫెస్టివల్స్ అండ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. రకరకాల మ్యూజిక్స్ అనేది ఇక్కడ వీళ్ళు అక్రాస్ ద కంట్రీ వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అనమాట. సో మ్యూజికల్ కాన్సర్ట్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో చాలామంది ఆ కాన్సర్ట్స్కి అటెండ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా టిపికల్ డానిష్ కల్చర్ అనమాట. సో ఇట్లా మనకి నీట్గా క్లీన్గా ఉన్న రోడ్స్ పక్కనే మనకి ఇట్లా పబ్స్ అండ్ రెస్టారెంట్స్, పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా సైక్లింగ్ చేయడాలు, చిన్న చిన్న పిల్లలు సైక్లింగ్ చేయడాలు. సో ఇక్కడ వీళ్ళు కార్లు చాలా తక్కువగా, సైకిల్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం ప్లస్ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటుందని చెప్పేసి. ఇదంతా టిపికల్ డానిష్ కల్చర్ అండ్ ఒక టిపికల్ డానిష్ స్ట్రీట్ ఎలా ఉంటుందనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి. మళ్ళీ మనం రాస్కిల్డే ట్రైన్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. సో చూసారుగా, నాతో పాటు మీరు కూడా నడిచారుగా, నడుస్తూ మొత్తం సిటీ అందాలన్నీ గమనించారుగా. ఇదే రాస్కిల్డే, ఓల్డెస్ట్ క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.